తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్న విషయం ఇట్లా మనకు తెలుసు. మరి తెలంగాణ వచ్చినట్టయితే ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఎన్నికల్లో మా ప్రభుత్వం కనుక వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటాం, వారికి ఇండ్ల స్థలాల భూమిని, పెన్షను, మన ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఎన్నో చేసిండు. 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఏ ఉద్యమకారుని గుట్ల న్యాయం చేయలేదు. ఇది మనందరికీ తెలుసు. మరి ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు మరి మీ హామీల సంగతి ఏంది, మరి హామీలు చెప్పి గద్దెనెక్కిరు కదా, మరి తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు మరి 250 గజాల భూమి ఇస్తామన్నారు కదా, మరి పెన్షన్ ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది, వాటి కథ ఏంది అని చెప్పేసి ఈ మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని చేపడతాం, భూ పోరాటం చేస్తాం, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి ఈ పోరాటానికి నడుము కట్టినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితక్క గారు. మరి మనందరూ తెలుసు, ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ ఉద్యమం మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నటువంటి నాయకురాలు కవితక్క గారు. మరి ఆమె ఈరోజు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి కాంగ్రెస్ను మనం నిలదీయడానికి నడుం బిగించి మరి ఈ భూపోరాట ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మరి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఏదో చేస్తాడు, ఏమో చెప్తాడు అని చెప్పి ఎంతో ఆశతో చూసినటువంటి ఉద్యమకారులు మరి ఉద్యమకారుల విషయంలో కానీ ఏమాత్రం ఏమి చెప్పకుండా, వాళ్ళ బూసుగిట్లా ఎత్తకుండా మరి తన ప్రసంగాన్ని ముగించిన సంగతి ఇట్లా మనకు తెలుసు. ఇలాంటి క్రమంలో ఆ రోజు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారు మరి జూన్ 2వ తారీఖు నాడు ఒక మాట చెప్పడం జరిగింది. జూన్ 2 నుండి జూలై 2 వరకు మీరిచ్చిన హామీని నెరవేర్చకుంటే ఉప్పల్ బగాయత్తులో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ఉద్యమకారులకు పంచి పెడతాం, మీకు నెల రోజులు టైం ఇస్తున్నాం, ఆ తర్వాత ఉద్యమకారులు వచ్చి ఉప్పల్ బగాయత్తులో మరి దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన విషయాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి అట్లా